కంచె గచ్చిబౌలి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిజేఐ జస్టిస్ గవాయ్ విచారణ చేపట్టనున్నారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని గత విచారణ సందర్భంగా స్టేటస్ కో విధించింది కోర్టు. ఇవాళ కౌంటర్ అఫిడవిట్ ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించే అంశాలపై ఉత్కంఠ అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సంజయ్, చెప్పండి, ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదిక వచ్చే అవకాశం ఉంది అని అంటారు? భారతి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి వివాదం ఉందో ఇది సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరపనుంది. ఈ భూములు జరుగుతున్న అన్ని కార్యకలాపాలపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన ధర్మాసనం ఇంతకు ముందే స్టే విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ రోజు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఎంపవర్డ్ కమిటీకి ఆదేశించడం జరిగింది. ఈ రోజు ఆ అఫిడవిట్ సంబంధించిన సుప్రీంకోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే అవి కంచె గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావని 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు అటవీ రెవెన్యూ రికార్డులో వీటిని అడవులుగా పేర్కొనలేదంటూ కూడా ప్రభుత్వం తమ వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, అవి పవిత్ర భూములు తప్ప అటవీ భూములు కావాలంటూ కూడా ఇప్పటివరకే చెప్పడం జరిగింది. అందుకనే ఆ భూములకు ఎలాంటి కంచె వేయలేదని, కంచె ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వమే ప్రయత్నించిందని కూడా ప్రభుత్వం చెప్తుంది. తద్వారా ఆ భూములను అభివృద్ధి చేయడంతో పాటు ఆ భూముల ద్వారా రెవెన్యూని, అంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చేందుకే తాము ఇది కంచె గచ్చిబౌలి భూములన్నిటి కూడా మేము శుభ్రపరుస్తున్నామంటూ, అభివృద్ధి చేస్తున్నామనంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా అందించేందుకు కూడా ఒక కమిటీ, ఏదైతే కమిటీని ఏర్పాటు చేశారో ఆ కమిటీ ఈ రోజు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేసిన అనంతరం సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, అయితే ఈ విషయాన్ని గతంలోనే సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అది హెచ్సియు, అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ విద్యార్థుల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో, అంతేకాకుండా ఆ భూముల్లో అటవీ భూములుగా పరిగణిస్తున్న సందర్భంలో అవి ప్రభుత్వ భూములని ప్రభుత్వం చెప్తున్నా కూడా ఆ భూముల్లో, అంటే అయితే అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు కావచ్చు, పక్షుజాతి జాలాలు కూడా అన్ని ఉండటం వల్ల వాటన్నిటి కూడా ఇబ్బంది, అది కాకుండా అన్ని కూడా అక్కడి నుంచి తరలి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పడంతో సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయిన సంగతి తెలిసింది. అయితే వీరికి చేసే అఫిడవిట్ సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు అఫిడవిట్ ని ఎలా పరిగణలోకి తీసుకుంటుంది, ఎటువంటి ఆర్డర్స్ ఇస్తుంది అనేది మాత్రం ప్రభుత్వానికి కొంత ప్రభుత్వంలో ఉత్కంఠగానే దాటియొచ్చు. భారతి, ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్ వస్తే ఇక్కడ స్టూడెంట్స్ నుంచి రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అని అంటారు? అదే ఇప్పటికి ఈ రోజు అఫిడవిట్ దాఖలు చేయాలనుకోవడంతో ఇప్పటికే ఏదైతే రాష్ట్ర అడల్ట్ కమిటీకి సంబంధించిన బృందం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, అదేవిధంగా ఏదైతే తెలంగాణ పిసిసి ఎఫ్ డోబ్రియల్, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు కూడా ఆల్రెడీ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిజయ్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. అయితే ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్, అదేవిధంగా సిఇసి దాఖలు చేసే నివేదికను పరిశీలించిన అనంతరమే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే అఫిడవిట్ లో ఏమేమి పేర్కొన్నారు, ప్రభుత్వం వాదన ఏమి వినిపించబోతుంది, అదేవిధంగా ఫారెస్ట్ అటవీ శాఖకు సంబంధించిన వారు ఎటువంటి నివేదికను ఇవ్వనున్నారనే దానిపై సుప్రీంకోర్టు ఎటువంటి ప్రకటన వెలువరుస్తుంది, ఎటువంటి తీర్పును వెలువరుస్తుంది అనే దానిపై ఇప్పుడు ఆధారపడి ఉంటుంది. ఏదైతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి సందేహాన్ని, అదే ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వానికి గతంలోనే ప్రభుత్వంపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు ఈ నివేదిక ద్వారా ఎటువంటి ఆదేశాలను ఇస్తుందనేది మాత్రం ప్రభుత్వంలో కొంచెం చర్చగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అవి అటవీ భూములు, అంతేకాకుండా జంతువులన్నిటిని కూడా ప్రాణహాని ఉంది. అది కాకుండా వారు శుభ్రం చేస్తున్న సందర్భంలో ఇప్పటికే కొన్ని జంతువులన్నీ కూడా పరిసర ప్రాంతాల్లో ఇళ్లలోకి రావటం, అది కాక కొన్ని జంతువులు మృతి చెందడం వంటివి కూడా, వన్య ప్రాణులన్నీ మృతి చెందడం వంటివి కూడా చాలా సీరియస్ గా తీసుకున్న సందర్భం సుప్రీంకోర్టు. అయితే దీనిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వానికి చెంపపెట్టులాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండబోతున్నాయా, లేకుంటే ప్రభుత్వానికి సానుకూలంగా ఉండబోతున్నాయి అనేది ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ అనంతరం తెలియాల్సి ఉంటుంది. భారతి. రైట్ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.